మీరు ఎప్పుడైనా వడ్లను దంచడం చూసారా? అలా దంచిన తర్వాత ధాన్యానికి ఒక రూపం వస్తుంది, అది మనం తినగలిగేలా ఉంటుంది, ఆహారంగా మారుతుంది. ఒకవేళ మీరు జాగ్రత్తగా చూస్తే ఆ వడ్లను దంచే రోలు ఏదైతే ఉందో అది ఎప్పుడూ కదలదు, కేవలం రోకలి మాత్రమే కదులుతుంది. అదే వడ్లకు రూపాన్ని ఇస్తుంది. ఇక అప్పుడే మనం దానిని తినగలం. కానీ ఆలోచించండి, ఒకవేళ రోలు రోకలి రెండు కదిలినట్టయితే ఏమవుతుంది? అప్పుడు వడ్లను దంచే స్థానంలో అవి ఒకదానితో ఒకటి తాకుతూ వడ్లను కింద పడిపోయేలాగా చేస్తాయి. అందుకనే జీవితంలో ఏ పనైనా మనసు ఇంకా మెదడు కలిపి ఉపయోగించి చేస్తే అప్పుడు అది సఫలమవుతుంది. కానీ అదే విషయం భక్తి గురించి అయితే గనక అప్పుడు మెదడు మౌనంగా ఉండడం ఎంతో మంచిది. ఒకవేళ ఇక పని న్యాయం గురించి అయితే అప్పుడు భావాలు మౌనంగా ఉండడం అవసరం. కనుక మనసు ఇంకా మెదడు కలయిక సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రెండిటి కలయిక ఒకరి పనిలో మరొకరికి బాధగా మాత్రం మారకుండా ఉండేలా చూసుకోండి. రాధాకృష్ణ.